ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనలను ఎంతగానో కాచి కాపాడి 2025వ సంవత్సర కాలములో అక్టోబర్ మాసములో మరి 4వ ఆదివారం ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మరి పగటి వేళంతా కూడా మన మందిరాల్లో మరి ఆరాధనలో పాలు పంపులు పొంది మరలా ఈ రాత్రి 7 గంటల సమయంలో యూట్యూబ్లోను ఫేస్బుక్లో లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి దేవుడు మన పట్ల ఎంతో కృపా కనికరాన్ని ప్రభువు చూపించి ఉన్నాడు. రాత్రి లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, మీరందరూ కూడా బాగున్నారా? మీరందరూ బాగున్నారని, మీ కుటుంబీకులందరూ కూడా ఆయురారోగ్యాలు కలిగి క్షేమం కలిగి ఉన్నారని మరి నేను ప్రేమతో నమ్ముతున్నాను. ఈ రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారానికి మరి మీ కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. కుటుంబీకులందరూ కూడా ఒకే స్థలం దగ్గర చేరి మరి ప్రత్యక్ష ప్రసారంలో పాలుపంపులు పొంది మాతో కూడా కలిసి ప్రార్థించండి. మాతో కూడా కలిసి మరి పాట పాడుతున్నప్పుడు ప్రభువుని మహిమపరచండి. మరి దినాన దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్య సందేశములను కూడా వాక్యాన్ని విని మీ ఆత్మీయ జీవితాన్ని బలపడి అలాగే ఆత్మీయమైన మేలు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మరి అలాగే బలహీనంగా ఉన్న బిడ్డల కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు తప్పనిసరిగా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని దేవుడు మనందరికీ దయచేస్తాడు. అలాగే మరి అనేకమైన కుటుంబాల్లో ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు కొన్ని పట్టి పీడిస్తున్నాయి. వాటి విడుదల కొరకు కూడా మనం ప్రార్థన చేసుకుందాం. మరి రాత్రి వేళ మరి దేవుని యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ప్రార్థన చేస్తాను. అందరూ కూడా తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీవించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, నమ్మదగిన దేవాని కొందనాలు, స్తోత్రాలు. జీవం కలిగిన దేవా, జీవాధిపతి అనే యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా మేము చెల్లిస్తున్నాము నాయన. మరి గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని మీరు ఎంతగానో కాపాడి 2025వ సంవత్సర కాలములో మరి అక్టోబర్ మాసములో ఈ 4వ ఆదివారం ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ అయా నేను ఎంతగానో ప్రభువా మరి ప్రత్యక్ష ప్రసారములో పాలు పంపులు పొందుతున్నాం. ప్రార్థన ఆలకించి నడిపించి సహాయం చేయి. బలమైన అద్భుతమైన కార్యాలు జరిగించే రాత్రి కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరి పట్ల నీ కృప చూపించి నడిపించి సహాయం చేయి. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. రాత్రి మరి వాక్యాన్ని వినాలని మనవి చేస్తున్నాను. పాట పాడుతున్నప్పుడు మాతో కూడా కలిసి ప్రభువుని స్తుతించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈ ప్రార్థన అవసరతలు మరి తెలియపరచండి. తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగించులాగున మనం అందరం కూడా కలిసి ప్రార్థన చేసి దేవుని యొక్క రాజ్యాన్ని మనం కడదాం. మరి దేవుడు గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తాడు. అలాగే ఈ కార్యక్రమాన్ని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని, మరి ఛానల్ని సబ్స్క్రైబర్ చేయకపోతే రాత్రి సబ్స్క్రైబర్ చేయాలని, మీ తెలిసిన వారికి, మీ స్నేహితులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మూడు మారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు మారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటయైనా నీ ఓరన నన్ను నాటితివా. జీవజలముల ఊటయైనా నీ ఓరన నన్ను నాటితివా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో మరి అక్టోబర్ నెల 4వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మరి ఇంతవరకు మనం అందరం ఈ పగటి వేళ మన సంఘాల్లో మన మందిరాల్లో ఆరాధనలో పాలు పొంది
ఈ రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియ బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రాత్రి వేళ దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్య ధ్యానాన్ని మనం ధ్యానించుకుందాం. మరి పరిశుద్ధుడు వైద్యుడైన లూకా గారు వ్రాసిన సువార్త భాగం, లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి వచనము దగ్గర నుంచి 8 వచనాల్లో వరకు ఉన్న వాక్యాన్ని మనం ఈ రాత్రి వేళ ధ్యానించుకోవాలి. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక గొప్ప వాక్యాన్ని దినాన బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. మరి లూకా సువార్త 18వ అధ్యాయము దేవుని యొక్క వాక్యములో 5వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాట మాటికి వచ్చి గోజాడుకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను అని బైబిల్లో చేస్తున్నాడు. బైబిల్లో ఒక విధవరాలు యేసు ప్రభుని వెంబడించి యేసు ప్రభుని మాట మాటికి తొందర పెడుతుంది. అయ్యా, నా కుమారుడికి న్యాయం తీర్చమని ఆమె యేసు ప్రభుని ఏం చేస్తుందంటే వేడుకుంటూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మాట మాటికి యేసు ప్రభు ఏ స్థలానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మరి ఈ విధవరాలు యేసు ప్రభుని చాలా తొందర పెడుతూ ఉంది. మాట మాటికి కూడా అయా నా కుమారుడికి న్యాయం తీర్చు, నా కుమారుడికి న్యాయం తీర్చు అని మాట మాటికి యేసు ప్రభుని తొందర పెడుతూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. కనుక ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, మాట మాటికి దీన్నే ఏమంటారంటే పదే పదే అంటూ ఉంటారు. కనుక ఏదేమైనప్పటికీ కూడా మనం కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తుని ఆయన పాద సన్నిధిలో మనం కూడా మనకున్న ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలను బట్టి, మనకున్న అవసరతలను బట్టి యేసు ప్రభు యొక్క పాదాల చెంత చేరి మనము కూడా ఈ విధవరాలు వలె మనకు కూడా న్యాయం తీర్చమని, దేవుడు నా పట్ల కనికరాన్ని సహాయం చేయమని మాట మాటికి ఆయనను త్వరపెడుతూ ఉండాలి, గోజాడుతూ ఉండాలి. బైబిల్లో అలాగ ఈ విధవరాలు యేసు ప్రభుని మాట మాటికి త్వరపెట్టి గోజాడి మొత్తం మీద ఆ విధవరాలు యేసు ప్రభువుని దగ్గర న్యాయం పొందుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, 7వ వచనం లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనములో దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ని గురించి మొర్రపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా. దివారాత్రములు కూడా దేవునికి ఏం చేయాలంటే దేవుడు మనకు న్యాయం తీర్చాలని దివారాత్రములు కూడా తన్ను గురించి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. 8వ వచనములు ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వాని విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని ఆలస్యము మీతో చెప్పుచున్నాను. దేవుని యొక్క వాక్య భాగములో దివారాత్రములు కూడా మాట మాటికి యేసు ప్రభుని త్వరపెట్టడం ద్వారా యేసు ప్రభు ఆ విధవరాలు యొక్క కుమారుడికి దేవుడు న్యాయం తీర్చినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మనం కూడా దేవుని బిడలారా, మనం కూడా మరి మనకున్న అక్కర్లు, అవసరతలు దేవుడు తీర్చాలని మనం కూడా దివారాత్రములు కూడా మాట మాటికి మనం దేవుని దగ్గర గోజాడుతూ ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. లూకా సువార్త కీర్తన గ్రంథములో 78వ కీర్తనలో చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది.
78వ కీర్తన 41వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో మరి కీర్తన గ్రంథం 78వ కీర్తన 41. మాట మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. మాట మాటికి దేవుణ్ణి ఏం చేస్తారంటే శోధించారు. మాట మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపాన్ని ఏం చేస్తారంటే కలిగించారు. మాట మాటికి అని బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 17వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. ఇక్కడ ఒక చక్కటి మాట బైబిల్లో కనబడుతుంది. మాట మాటకి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము, అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించనేమో అని బైబిల్లో చెప్తున్నాడు. మన కొన్ని సందర్భాల్లో మాట మాటికి నాకు న్యాయం తీర్చు, నాకు ఇది చేయి, నాకు అది చేయి అని మాట మాటికి మన పొరుగు వానింటికి వెళుతూ ఉంటాం. పొరుగు వాని ఇంటికి వెళ్ళడం వలన వాడు విసికి నిన్ను ద్వేషించినేమో అని సొలొమోను గారు చక్కటి మాట బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాట మాటికి నా అవసరమును తీర్చుటకు సహాయము చేసేదరి. దైవజనుడైన పౌలు గారికి కూడా మరి ఫిలిప్పీలో ఉన్న సంఘ విశ్వాసులందరూ కూడా మాట మాటికి కూడా ఆయన అవసరాలన్నీ కూడా తీర్చినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక దేవుని యొక్క వాక్య భాగములో హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. ఆకాశములో కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉండు, అవన్నీ కూడా వస్త్రముల వలె పాతగిలును అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. 11వ వచనాన్ని చదువుతున్నాను. మరియు ప్రతి యజమానుడు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాట మాటికి అర్పించుచు వండెను అని బైబిల్లో చెప్తున్నాడు. మాట మాటికి కూడా, ఎందుకంటే యాజకుడు కూడా ఏం చేస్తున్నాడంటే బలులు అర్పిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, మనం కూడా దేవుని దగ్గర మాట మాటికి మన పొరుగు వారి దగ్గరికి మనం వెళ్ళడం కాదు, కానీ దేవుని దగ్గర మాట మాటికి మనం ప్రభు యొక్క సన్నిధానంలో గడుపుతూ ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో అబ్రహాం అనే భక్తుడు బైబిల్లో మనకు కనబడుతూ ఉన్నాడు. ఆదికాండం 18వ అధ్యాయము 32వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. అతడు ప్రభు కోపపడని ఎడలనే ఇంకొక మారు మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన 10 మందిని బట్టి నాశనము చేయక ఉందినెను అని బైబిల్లో చెప్తున్నాడు. ఇక్కడ అబ్రహాము కాలములో దేవుని ఉగ్రత సొదొమ గొమొర్ర పట్టణాల మీదకి వచ్చినప్పుడు ఆ పట్టణాన్ని నాశనం కాకుండా అబ్రహాము అడ్డుపడుతున్నాడు. ఎందుకంటే అబ్రహాము దేవునితో చెప్తున్నాడు, అయ్యా 50 మందిని చూపించని దేవుడు అడుగుతున్నప్పుడు 50 మందిని కనపడడం లేదు. అలాగా 40 మంది, 20 మంది, 10 మంది, చివరికి 5 మంది కూడా ఆ సొదొమ గొమొర్రలో లేరు, నీతిమంతులు లేరు. కనుక పట్టణాన్ని నాశనం చేయడానికి దేవాది దేవుడైన యెహోవా సిద్ధపడి ఉన్నాడు.
కనుక ఈ రాత్రి వేళ అబ్రహాం మరి దేవుని మాట మాటికి సొదమ పట్టణాన్ని గురించి మాట మాటికి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే మనం కూడా అబ్రహాము వలె దేవుణ్ణి బట్టి మాట మాటికి కూడా ప్రభువుని అడుగుతూ ఉండాలి. ఎందుకంటే అబ్రహాం కూడా దేవుణ్ణి మాట మాటికి అడిగినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 32వ అధ్యాయములో దేవుని యొక్క వాక్య భాగములో చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనములో ఉన్న వాక్యాన్ని, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగానే అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను పోనీయను. యాకోబు ఐగుప్తు నుంచి కనాను ప్రాంతానికి వచ్చినప్పుడు కనాను ప్రాంతములు ఎప్పీకు దేవి దగ్గర ఒక్కడు మిగిలిపోయి తెల్లవారులు కూడా దేవునితో పినుగులాడుతూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మాట మాటికి యాకోబు దేవుణ్ణి అడుగుతున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను విడిచిపెట్టను అని మాట మాటికి పదే పదే అడుగుతున్నాడు. దివారాత్రములు కూడా, ఎందుకంటే నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను విడిచిపెట్టనని యాకోబు చాలా ప్రాధేయపడుతున్నాడు. ఇక దేవుడు చేసేదేమీ లేక యాకోబుని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మాట మాటికి దేవుణ్ణి అడగడం ద్వారా యాకోబు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మాట మాటికి ప్రభువుని అడుగుతూ ఉండాలి. విధవరాలు మరి కుమారుడికి న్యాయం తీర్చమని విధవరాలు మాట మాటికి దివారాత్రములు కూడా దేవుణ్ణి ఎలాగైతే న్యాయాన్ని సంపాదించుకుందో, అలాగే అబ్రహాము వలె, అలాగే యాకోబు వలె మాట మాటికి కూడా మన దేవుడైన యెహోవాను మనం అడిగి, ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో ద్వితీయోపదేశ కాండం మరి 9వ అధ్యాయము 18వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు ఇక్కడ ఒక మాట కనపడుతుంది. మీరు యెహోవా దృష్టికి ఆ చెడుతన నడతను నడిచిని చేసిన నీ సమస్త పాపముల వలన ఆయన కోపం పుట్టింపగా చూసి మునుపటి వలె అన్నపానములు మారి 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిలో సాగిలపడుదునని ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయేల్ ప్రజల నిమిత్తం మోషే 40 దినాల ఉపవాస ప్రార్థనలు చేపట్టి, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో మాట మాటికి కూడా దేవుణ్ణి ఒకటే అడిగేవాడు. అదేమిటంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క విముక్తిని గురించి, ఇశ్రాయేలుల యొక్క పాపాలు క్షమింపబడాలని మాట మాటికి కూడా మోషే ఇశ్రాయేలు ప్రజల పక్షముగా, ఎందుకంటే దేవునిలో వ్యాజ్యమాడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అందుకే వాళ్ళందరూ కూడా కనాను దేశానికి దగ్గరగా వెళ్ళినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, దైవజనుడు మోషే గారు ఇజ్రాయేలు ప్రజల పట్ల మాట మాటికి విజ్ఞాపన చేశాడు. అలాగే మీ సంఘములో మీ సేవకుడు కూడా సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మాట మాటికి ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తూ ఉంటాడు. కనుక ఈ రాత్రి వేళ మోషే ఇశ్రాయేలు ప్రజల కోసం మాట మాటికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలను చూడు, వారి పాప విముక్తి నుంచి చూడు నాయన అని మాట మాటికి ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు. 40 దివారాత్రములు కూడా ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం ప్రార్థించినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త మరి 15వ అధ్యాయములో ఒక చక్కటి మాట కనబడుతుంది. ఇక్కడ కనాను స్త్రీ బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 27వ వచనములో ఉన్న వాక్యాన్ని, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానులు బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. 28వ వచనం, అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసం గొప్పది,
నీవు కోరినట్టే నీవు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందింది. విధవరాలు కనబడుతుంది ఇక్కడ, కనాను స్త్రీ ఆమె పేరు. ఆమె కుమార్తె దెయ్యం పట్టింది. కనాను స్త్రీ కూడా యేసు ప్రభుని మాట మాటికి అడగడం ద్వారా ఆ కుమార్తెలో ఉన్న దెయ్యము నుండి విడుదల పొందినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అసలు యేసు ప్రభుని వదలలేదు. ఎందుకంటే మాట మాటికి అయ్యా నా కుమార్తె దెయ్యం పట్టుంది, నన్ను స్వస్థపరచు, నా కుమార్తెకి స్వస్థత కలగచేయి, బాగు చేయను ఆయన మాట మాటికి ప్రభువుని వేడుకుంది. కనుక దేవుడు ఆ కనాను స్త్రీ యొక్క కుమార్తెని దేవుడు స్వస్థపరిచినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో కపెర్నహూములో కూడా ఒక మరి యాజకుని యొక్క కుమారుడు ఎందుకంటే స్వస్థత పొందినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఒక ప్రధాన యాజకుడి యొక్క కుమారుడు స్వస్థత పొందినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. లూకాసు సువార్త 11వ అధ్యాయము, లూకాసు సువార్త 11వ అధ్యాయం 8వ వచనములో ఉన్న వాక్యాన్ని, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాట మాటికి అడుగుట వలన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని ఆమెతో మీతో చెప్పాను. ఇక్కడ కపెర్నహూములో మరి ప్రధాన యాజకుడి యొక్క కుమారుడు గాయాలు పడినప్పుడు తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తన స్నేహితుడిని మాట మాటికి ఎందుకంటే గాయాలైనప్పుడు సహాయం చేయమని మాట మాటికి తన స్నేహితుడిని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ వ్యక్తికి గాయాల పాలైన వాడికి మరి సహాయం చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక మనం కూడా మాట మాటికి మన ప్రభువుని ఏం చేయాలంటే అడగాలి. ప్రభువా నాకు ఇచ్చేయి నాయనా అని ఏం చేయాలి? అడగాలి. ఎందుకంటే దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు ఏం చేస్తాడంటే ప్రభు జరిగిస్తూ ఉంటాడు. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయంలో కూడా ఒక చక్కటి మాట కనబడుతుంది. ఇక్కడ యెరికో పట్టణానికి యేసు ప్రభు వెడుతున్నప్పుడు బుద్ధి భిక్షగాడైన బర్తిలోమయి మనకు కనబడుతూ ఉన్నాడు. యేసు ఆ దారి గుండా వెళుతున్నప్పుడు మరి యేసు ప్రభుని దావీదు కుమారుడా నన్ను కరుణించు, నజరేయుడైన యేసు నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఊరుకో అన్నప్పుడు మాట మాటికి యేసు ప్రభుని కేకలు వేయడం ద్వారా ఎందుకంటే ఆ బర్తిలోమయికి దేవుడు స్వస్థతను అనుగ్రహించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. కనుక మనం కూడా మాట మాటికి ప్రభువుని అడుగుతూ ఉండాలి, గోజాడుతూ ఉండాలి. అప్పుడు దేవుడు ఉన్నతమైన కార్యాలను ప్రభు జరిగిస్తూ ఉంటాడు. అందుకే లూకాసు సువార్తలో మరి విధవరాలు కనబడుతూ ఉంది. ఆ విధవరాలు తన కుమారుడు కోసం మరి ఎంత ప్రాధేయపడిందంటే నిజంగా చాలా ప్రాధేయపడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఎందుకంటే న్యాయం తీర్చమని మాటికి కూడా గోజాడుతూ ఉన్నప్పుడు దేవుడు న్యాయం తీర్చినట్టుగా ఆ విధవరాలకుని ఇంకొక వ్యక్తికి ఎందుకంటే న్యాయం తీర్చమని మాటికి అడిగినప్పుడు దేవుడు ఆ విధవరాలు పక్షముగా దేవుడు న్యాయం తీర్చినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మనం కూడా మాటికి ప్రభువుని అడుగుతూ ఉండాలి. ఏదన్నా ఒక అంశాన్ని మనం పట్టుకున్నామంటే అది సాధారణంగా వదలకూడదు, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప ఉన్నతమైన కార్యాలను ప్రభు జరిగిస్తూ ఉంటాడు. కనుక ఈ రాత్రి వేళ మాటికి దివారాత్రములు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తునే మనం అడుగుతూ ఉండాలి. దేవుడు అప్పుడు ఉన్నతమైన కార్యాలను జరిగిస్తాడు, సహాయం చేస్తాడు. దేవుడు ఈ కొద్ది వాక్య భాగాన్ని మనందరి వినికుడిలో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నాయనానికి వందనాలు స్తోత్రాలు. జీవం కలిగిన దేవా, నాయనానికి వందనాలు స్తోత్రాలు. ప్రభువా అయా ఈ రాత్రి వేళ ప్రభువా విధవరాలు ఇంకొక వ్యక్తికి
నాయన మరి వివాదం వచ్చినప్పుడు మరి న్యాయం తీర్చమని మాట మాటికి యేసు ప్రభుని గోజాడినప్పుడు ప్రభు ఆ విధవరాలకు దేవుడు న్యాయం తీర్చినట్టుగా మేము చూస్తున్నాం. ఆయా రాత్రి వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. బలమైన అద్భుతమైన కార్యాలు జరిగించి నడిపించండి నాయన. ఆయా ఈ రాత్రి వాక్య భాగము ద్వారా అనేక మంది హృదయాలు తెరవబడి వారు కూడా మాట మాటికి దివారాత్రములు కూడా ప్రభువుని వేడుకొని అనేకమైన గొప్ప మేలులు పొందుకోవడానికి సహాయం చేసి బలపరచండి. అవి మా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యమైన సహవాసము చేరువచ్చిన మనకు మన వారందరికీ సదాకాలం నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన ప్రియా బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ కార్యక్రమాన్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయాలని, సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మా కోసం మీరు ప్రార్థన చేయండి. ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే పరిచయకు మీరు సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు.